తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం, జెర్మియా చాప్టర్ 31 వర్స్ 16. నేను చదువుతున్నాను, చూడండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆజ్ఞిస్తున్నారు ఏంటంటే, ఏడవక ఊరుకొనుము. ఏడుస్తూ ఉన్నావు, నాకే ఇన్ని కష్టాలు, నా బిడ్డలకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, నా బ్రతుకుకే ఎప్పుడు ఈ కష్టం, ఎప్పుడు సంతోషం లేదు, నెమ్మది లేదు, అంతా కూడా ఎప్పుడు ఒక చోట మేము జీవించలేకపోతున్నాం. బహుశా పెళ్ళయి ఉంటే నా భర్త ఒక చోట, నేను ఒక చోట, నా పిల్లలు ఒక చోట, ఇలాగైపోయింది మా పరిస్థితి. ఎందుకు ఎంత మంచి ఉద్యోగం ఉంటే మాత్రం, ఎంత మంచి ఆస్తి, ఐశ్వర్య, ఘనతలు అన్నీ ఉంటే ఒక చోట మేము కలిసి ఉండలేకపోతున్నాం అని బాధపడుతున్నావా? లేక నా తల్లి దూరంగా ఉంది, నా తల్లిదండ్రులు దూరంగా ఉన్నా, నేను ఇక్కడున్నాను అని బాధపడుతున్నావా? లేదా నా బిడ్డలు దూరంగా ఉన్నాను ఏడుస్తున్నావా? ఎవరి కొరకు నువ్వు ఎడబాటుగా ఉన్నావని బాధపడుతున్నా, ఏడవకు, ఊరుకో. ఎందుకంటే దేవుడు నీ కుటుంబాన్ని ఐక్యతగా కట్టబోతూ ఉన్నాడు. దూరంగా ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులను ఒకటిగా చేసి మరలా ఇడిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఒక్క బండ మీద తిరిగి కడుతూ ఉన్నాడు. అయ్యో, నా బిడ్డ పలానా ప్రాంతంలో ఉంది, లేకపోతే నా బిడ్డని తెలియక నేను చేసేసాను, రాక్షసుల మధ్య నా బిడ్డ కాపురం చేస్తూ ఉంది అని ఏడుస్తున్నావేమో తల్లిగా. లేకపోతే నా కుమారుడిలాగా ఉన్నాడు, పలానా చోట నలిగిపోతూ ఉన్నాడు, అక్కడి నుంచి ఎప్పుడు విడుదల వస్తుందా, లేకపోతే నా భర్తకి ఎప్పుడు విడుదల వస్తుంది, నా భార్యకి ఎప్పుడు విడుదల వస్తుంది, నాకంటూ నా జీవితంలో ఎప్పుడు డెలివరెన్స్ వస్తుంది, ఎప్పటికీ నేను సాక్షిగా నిలబడతాను, అసలు జరుగుతుందా అని రోజు ఏడుస్తూ ఉన్నావా? ఇక ఏడవక ఊరుకొనుము. దేవుడే మాట్లాడుతున్నాడు. పరలోకము నుండి ఈ ప్రార్థనా శక్తిని ప్రోగ్రాం ద్వారా దేవుడిని దర్శిస్తున్నాడు. ఎందుకు అలాగ కన్నుల నుండి నీరు కారుతూ ఉంది, మనసు ఎందుకంత క్షోభకి గురైపోతూ ఉంది? దేవుడు నిన్ను చూశాడు. ఏడవక ఊరుకొనుము. ఎంత అద్భుతమైన మాట. ఎవరైనా ఏడవద్దు అన్నది వేరు, ఈయన ఏడవద్దు అన్నాడంటే గొప్ప మేలు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకని కీడు చాటు మేలు దాచిపెట్టే దేవుడు మన దేవుడు. ఎక్కడ కీడు జరుగుతుందో అక్కడ గొప్ప మేలు జరుగుతుంది. ఏడుస్తున్నావా? ఇంతకాలం ఏడ్చావు, చాలు. ఈ అప్పులు ఎలా తీరుతాయి? మళ్ళీ వీళ్ళందరికీ ఎలా తిరిగిస్తాను నేను? నా బ్రతికేంటి? ఎప్పుడు అప్పుల్లో నేను ఉండాలా? నేనేమి తప్పు చేశాను ఏంటి? ఎంతకాలం ఈ రోగంలో ఉండి బాధపడుతూ ఏడుస్తున్నావేమో. నాకు ఈ ఒక్క రోగం పోతే చాలు, నాకు ఏం అక్కర్లేదు దేవా, ఈ అప్పు పోతే చాలు, నాకేమి నిన్ను అడగను దేవా, ఇలాంటి అంటా ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావా? ఏడవకు, ఊరుకొనుము. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా 31:16లో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడుచుట మానము. ఫస్ట్ నువ్వు ఏడవటం మానేసేయి. కొన్ని డూప్ యాక్షన్లతో ఏడుస్తుంటారు, కొందరు యాక్టింగ్ కోసం క్రయింగ్ ఉంటుందంట, దుఃఖంతో కన్నీళ్ళు విడుస్తూ ఉంటుంటారు. కొంతమంది భర్త ఆఫీస్కి వెళ్ళే ముందు ఏడుస్తూ ఉంటుంది ఒక్కొక్క సహోదరి, ఆ సమయంలో తనకేం కావాలో. లేకపోతే తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తుంటారు, ఆ ఏడిపోయారు.
కానీ నేను ఒక సమస్యలో ఉన్నాను. ఈ సమస్య నుండి దేవుడే నన్ను బయట పెట్టాలి. దేవాన్ని నీ వైపు చూస్తున్నాను. ఎవని మనసు నీ మీద ఆనుకును వారికి పూర్ణ శాంతిని ఇస్తాను కదా, నాకు పూర్ణ శాంతి కావాలి అంటూ ప్రార్థిస్తూ ఏడుస్తున్నావు. నువ్వు నిత్యము అన్ని సమయాల్లో దుఃఖముతో ఉన్నావు కనుక ఇక ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడువటం మానుము, దేవునికి మహిమ కలుగును గాక. ముందు నీ ఏడుపు ఆపేసే. దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఏడవక ఆగు, నేనున్నాను, నేను వచ్చాను, డోర్ ఓపెన్ చేస్తున్నాను, ఆకాశం అనే మంచి ధననిధి నీ పట్ల తెరుస్తున్నాను, ఏడవకు. మనం ఏడిస్తే ఎవరైనా పట్టించుకుపోవచ్చేమో కానీ నీవు నమ్మిన దేవుడు తట్టుకోలేడు. నువ్వు ఏడిస్తే నీవు కన్నీళ్ళు విడుచుట ఆయన చూశారు కనుక ఇంకా ఏడవద్దు. ఓకే, నేను ఇస్తున్నాను, ఎందుకంటే నేను భూమిని ఆకాశాన్ని చేసిన దేవుడిని, నిన్ను సృజించే నీకు ఇస్తున్నానని ఆయన నీ పట్ల గొప్ప సహాయము చేస్తున్నారు. గొప్ప చెర నుండి విడుదల కలిగిన సాక్ష్యము నువ్వు చెప్పబోతూ ఉన్నావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. నాకు 3 కుమారులు ఉంటే మాకు అందరు మగపిల్లలే. 3 సంవత్సరాల నుంచి తైలాభిషేకానికి వస్తున్నా. మాకు ఆడపిల్లలు లేరు. విశాఖయ్య గారు పాస్టర్ గారికి ఇక్కడ సాక్ష్యాలు బాగా వింటున్నా. ఆ తైలం తీసుకెళ్ళి మా కోడలికి రాసి విశాఖయ్య గారు మాకు ఆడపిల్ల పుట్టాలని చెప్పా. మాకు అట్నే 5 మనవాళ్ళ తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. మాకు బాగా సంతోషంగా ఉంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నా పేరు సలోమి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. మరి దేవుడు నా బిడ్డల జీవితంలో కార్యం చేశాడు. నాకు దేవుడు గర్భఫలం పెళ్ళైన వెంటనే ఇచ్చాడు, కానీ నేను పిల్లల విషయంలో చాలా శోధన ఫేస్ చేశాను. ఫస్ట్ పాపనిచ్చాడు. పాప పుట్టిన మరుసటి రోజే ఆమెకు ఫిట్స్ రావడం జరిగింది. 2 వీక్స్ ఎన్ఐసిలో ఉండింది. అయితే ఫస్ట్ వీక్లో 1 డే నేను వెళ్ళాను, చూసి తట్టుకోలేక వచ్చి చాలా బాధపడ్డాను. మరి సెకండ్ వీక్ నుంచి నేను ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి నేను 7 క్రాసెస్ వేసి ఆమెకు ప్రార్థన చేసి విడిచిపెట్టి వచ్చేదాన్ని. నేను ఉదయం లేచి 4 గంటలకు ప్రేయర్ చేసుకునేదాన్ని రోజు. దేవా, నా బిడ్డ ఎలాగైనా బాగా రావాలా, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని. ఆ తర్వాత లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఇంటికి డిశ్చార్జ్ చేసే టైంలో చెప్పారు, పాపకి ఎంఆర్ఐ చేపియాలా, తల్లో ఏమో ప్రాబ్లం ఉంది చూడాలని. సరే అని చెప్పి నేను ఎంఆర్ఐ చేపించాను. చేపించిన సమయంలో తల్లో కొంచెం ప్రాబ్లం ఉంది, పెద్ద డాక్టర్ చూపియాలా అక్కడ ఎక్కడ అని అన్నారు. నేను సరే అని చెప్పి నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు, విడిచిపెట్టేశాను. మరి నేను పాపను తీసుకొని 3వ నెలలో కడపకు వచ్చి నేను అయ్యగారిని దర్శించడం జరిగింది. అయ్యగారు నా బిడ్డను ముట్టిన తర్వాత నా బిడ్డ సంపూర్ణంగా స్వస్థత కలిగింది. నేను తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మరలా 2-3 టెస్టులు రాశారు, తలకని చెవులకని. అయితే నేను అన్ని టెస్టులు చేయించినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఒక నార్మల్ వచ్చింది. నా బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది. అందరిని బట్టి సాకయ్య గారికి నా వందనాలు, దేవుని నా నామానికి నా వందనాలు. మరి నా 2వ సాక్ష్యం ఏంటంటే, నాకు మగబిడ్డ కావాలని నేను ఎంతో ఆశతో అడిగాను దేవుడిని, గర్భఫలం ఇచ్చారు. అయితే 5వ మాసంలో అనామలీ స్కాన్ తీసినప్పుడు నేను వేరే ఒక నర్సుకు చూపించినప్పుడు, గవర్నమెంట్ స్టాఫ్కి చూపించినప్పుడు, నీ కడుపులో ఆడబిడ్డ ఉంది అక్క అని చెప్పారు. మరి నాతో పాటు ఇంకా 4 గర్భఫలంతో ఉన్నప్పుడు ఇద్దరికి కూడా ఆడపిల్లలు పుడతారని చెప్పారు. అయితే నేను ఒకటే మాట చెప్పాను, నాకు దేవుడు మగబిడ్డను ఖచ్చితంగా ఇస్తాడు, నేను తీసుకొస్తాను అని. అదేవిధంగా నేను 7వ మాసంలో నేను అయ్యగారిని దర్శించడం జరిగింది. అప్పుడు నేను అయ్యగారిని ఏమీ అడగలేదు, నేను ఒకటే నమ్మాను, అయ్యగారు నన్ను ముడితే నాకు ఖచ్చితంగా నేను అనుకుని జరుగుతుందని నేను విశ్వసించాను. అదేవిధంగా నేను ఒంగోలుకు వచ్చాను. 7వ మాసంలో అయ్యగారిని దర్శించాను. అదేవిధంగా దేవుడు నాకు మగబిడ్డనిచ్చాడు. అయితే మగబిడ్డ పుట్టినరోజు వారు ఏం చెప్పారంటే, ఆయన
ఆక్సిజన్ తీసుకోలేదు కాబట్టి ఆ బిడ్డ బతకడం డౌటే అని అన్నారు. అయితే నేను దేవుణ్ణి విశ్వసించాను. ఆ బిడ్డను మా చేతికి ఇవ్వంగానే మేము ప్రేయర్ ఆయిల్ వేసి ప్రేయర్ చేసుకున్నాము, ఏదైనా నీ చిత్తమే అని. దేవుడి దయ వల్ల బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఫస్ట్ ఆడబిడ్డ, సెకండ్ మగబిడ్డ. ఇద్దరు బిడ్డల విషయంలో కూడా అయ్యగారి ద్వారా నా జీవితంలో కార్యం జరిగింది. అందుని బట్టి ఈ సాక్ష్యాన్ని చెప్పుకుంటూ దేవుని నామానికి మహిమకు తెలుస్తున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ఈ సగాయి గారికి నా వందనాలు. మేము విజయవాడ, ఇక్కడ లోకలే. అమ్మగారిది భీమవరం దగ్గర. నేను ఆగస్టు 2023 నుంచి ఇక్కడికి సగాయి గారిది టీవీలో చూసి వస్తున్నాను. ఫస్ట్ పాప అనుకున్నాం మేము, మాకు పాప కావాలనుకున్నాము. దేవుడు నాకు 7 నెలలు వస్తాననుకున్నాను. 7 నెలలు వచ్చాను. చక్కటి పాపను దేవుడిచ్చాడు. తర్వాత మళ్ళీ 2025లో మళ్ళీ కన్సీవ్ అయ్యి ఏసయ్యా నాకు బాబుని ఇవ్వాలి అనేసి నేను ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి మళ్ళీ 7 నెలలు అనుకున్నాను. నేను 2024లో కన్సీవ్ అయ్యాను. 2025లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 4వ తారీఖున అయ్యగారు చెప్పినట్టే నా కుమారుడు పుట్టాడు. మేము తల్లి బిడ్డలు క్షేమంగా వచ్చాము. ఇప్పుడు ఈ బాబుకి 6వ నెల. దేవునికి స్తోత్రములు. ఇసాకయ్య గారికి నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. మాది ఈపూరు. నా పేరు ఝాన్సీ, నా భర్త పేరు రాజారావు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు. నేను ఇక్కడికి 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అయినా పిల్లలు కలగలేదు. దేవుడా, 4000 మందిలో నన్ను సాక్షిగా నిలబెట్టు ప్రభువా అని నేను ఎంతగానో ప్రార్థించుకునేదాన్ని. ప్రభువా, నాకు బిడ్డలు కలిగితే నీ సన్నాను సాక్ష్యం చెప్పుకుని స్పాన్సర్ చేద్దామని అనుకున్నాను. అయితే దేవుడు రీతిగా నాకు ఆడపిల్లనిచ్చాడు. దేవుడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నా పేరు ప్రియాంక. బ్రహ్మానందపురము, తాడేపల్లి మండలం మాది. నాకు వివాహం అయ్యి 3 సంవత్సరాలు అయ్యింది. పిల్లలు కావాలని చెప్పి విజయవాడ తైలాభిషేకానికి వచ్చి అయ్యగారితో మాట్లాడినప్పుడు నాకు ఒక ఫలం ఇచ్చి పిల్లలు పుడతారు అని చెప్పారు. తర్వాత కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి తైలాభిషేకం తీసుకొని నాకు మగబిడ్డ కావాలి అని చెప్పి అన్నాను. మగబిడ్డే పుడతాడు వెళ్ళు అని చెప్పి పంపించారు. ఇప్పుడు
నాకు బాబు పుట్టాడు. బాబుకి 6 నెలలు. చక్కగా మంచిగా ఆరోగ్యంగా పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ఇసాకయ్య గారికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నా పేరు మనీషా. మాది నర్సింగపాలెం, ఆగురుపల్లి మండలం. మేము ఈ విజయవాడ ప్రార్థనకి 3 సంవత్సరాల నుండి వస్తున్నాను. నాది MBBS కంప్లీట్ అయిపోయింది. నేను నీట్ PG ఎగ్జామ్ రాసినప్పుడే నా ఫోటో పట్టుకొని మా అమ్మ ఎప్పుడు ఇసాకయ్య గారిని అడుగుతూ ఉండేది, అయ్యగారు మా అమ్మ ఇలా PG ఎగ్జామ్ రాసింది, తనకి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలి అని. ఆయన ఎప్పుడు విజయం పొందుతుంది, గొప్ప వెలుగుంది తన మీద అని చెప్పేవాళ్ళు అమ్మకి. నేను రాజమండ్రిలో ప్రేయర్కి వెళ్ళేదాన్ని. ప్రతి కౌన్సిలింగ్కి సీట్ వస్తుంది అని ఎదురు చూసేదాన్ని. ప్రతి కౌన్సిలింగ్లో నాకు ప్రైవేట్ కాలేజే వచ్చేది. అయ్యగారు చెప్పారు నాకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది అన్నారు, ఇంకా రాలేదు అని చెప్పేసి ఎంతో బాధపడేదాన్ని. 3వ కౌన్సిలింగ్ అప్పుడు ఇది లాస్ట్ కౌన్సిలింగ్. అయ్యగారు నాకు సీట్ రాలేదని చెప్పడానికి నేను లైన్లో వెళ్ళి చెప్పలేకపోయేదాన్ని. అప్పుడు నేను బాధపడుతూ అలా వెళ్తుండగా అయ్యగారే నన్ను నీకేం కావాలరా అని అడిగారు. అయ్యగారు మీరు చెప్పారు నాకు సీట్ వస్తుందని, నాకు ఇంకా రాలేదని అంటే, ఈసారి నీకు వస్తుంది, గొప్ప వెలుగు నీ మీద ఉంది అని చెప్పారు. అయ్యగారు ఎలా అయితే చెప్పారో నాకు అదే కౌన్సిలింగ్లో నాకు మళ్ళీ నీట్ PG ఎగ్జామ్ రాసినప్పుడు ఎప్పుడైతే నాకు 80,000లో సీట్ ర్యాంక్ వచ్చింది, నాకు ఇంకా సీట్ రాదు, మా ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయిపోయారని ఎంతో బాధపడేదాన్ని. అలాంటిది నాకు 20,000లో ర్యాంక్ వచ్చి, మా ఫ్రెండ్స్ ఎవరికి అంత ర్యాంక్ రాకుండా లక్షల్లో ర్యాంక్ వచ్చి, నాకు ఒక్కదానికే ఫస్ట్ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చేలా జనరల్ సర్జరీ డాక్టర్గా నన్ను నిలబెట్టారు అంటే అది ఇసాకయ్య గారికే సాధ్యం. ఇంత గొప్ప దైవజనుడు ఇంకెక్కడా ఉండరు. ఇప్పుడు నేను డాక్టర్ మనీషా MBBS MS జనరల్ సర్జరీ అనే చెప్పగలుగుతున్నానంటే అది కేవలం ఇసాకయ్య గారి వల్లే. ఇది కేవలం ఇసాకయ్య గారికే సాధ్యం. ఇక్కడ ఎన్నో వింతలు జరుగుతాయి. నేను అది నమ్మే వెళ్ళాను. రాజమండ్రి నేను ప్రతి నెల వెళ్తాను. అయ్యగారితో నేను చెప్పాను, అయ్యగారు నాకు సీట్ వచ్చిందంటే నేను టీవీ స్పాన్సర్ చేసుకుంటాను అని. ఇప్పుడు టీవీ స్పాన్సర్ చేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. మాది పెద్దవాడ్ల పోడి. జూన్ 21వ తారీఖున నా మనవడికి భయంకరమైన అపాయం జరిగింది. కానీ చనిపోయాడని చెప్పారు. చనిపోయాడని చెప్తే అంటే అయ్యా నా బిడ్డగానే బతికితే నేను సాక్ష్యం చెప్పుకుంటానన్నా. ఆ బిడ్డ 4 రోజులు ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఏ ఆసుపత్రి తీసుకెళ్ళినా బతకడ తీసుకెళ్ళిపోండి. తెల్లారిన దాకా ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. తెల్లారి ఇంక అబ్బాయి ఊపిరి కొట్టుకుంటుంది, వీడికి ఆయుష్ ఉంది అనుకుంటా అని చెప్పి అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ నూనె నాకు ఏం చేయాలో తెలియక తత్తరలో లాగు మీద ఆయిల్ పోసేసి మళ్ళీ ఆసుపత్రి పంపించాను. నా మనవడు బతికి వచ్చాడు. మన నెలలో అక్కడ తీసుకొచ్చాము. ఇప్పుడు ఈ నెలలో పని కూడా చేసుకుంటున్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నా పేరు సుజాత. మేము నంబూరు నుంచి వచ్చాము. నా భర్త పేరు సురేష్. నాకు 2 పాపలు. ఇద్దరికి కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యి, పెద్ద పేగుకి ఇన్ఫెక్షన్ అయ్యి ఏం తినటం లేదు, ఏం లేదు. ఎంతో స్టమక్ పెయిన్తో బాధపడుతున్నారు. అయితే ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకొని ఇసాకయ్య గారు ప్రేయర్ ఆయిల్ తాపించాను ఇద్దరు చాలా యాక్టివ్గా అయ్యారు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నా పేరు సంధ్య. నేను పెదపులిపాక నుంచి వచ్చాను. నా సాక్ష్యం ఏంటంటే, మరి మా నాన్నగారికి డిసెంబర్ నెలలో సైకిల్ మీద నుంచి పడిపోయారు. చిన్న దెబ్బే అనుకున్నారు, కానీ వేలికి ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అది ఒక వేలు నుంచి ఇంకొక వేలకి అలా స్ప్రెడ్ అయిపోయి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది. ఒక వేలు తీసేసిన తర్వాత డాక్టర్లు టెస్ట్ చేసి నాన్నకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు, అది సర్జరీ చేయాలి, హార్ట్కి బైపాస్ సర్జరీ ఎలాగో అక్కడ అలా సర్జరీ చేసి స్టెంట్ వేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ అయితే పాదం ఉంచుతాము, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోతే కనుక పాదం సగం వరకు కాలు తీసేస్తామన్నారు. మరి మేము ఇసాకయ్య గారు ప్రార్థన శక్తి ఆయిల్ నాన్నకి రోజు వేస్తాను. నాన్న ప్రార్థన చేయనా. మరి ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను చనిపోతాను అనుకున్నా, నేను బ్రతికానుగా నాన్న, నీకు కూడా స్వస్థత కలుగుద్ది, నువ్వు వేసుకున్నానని బ్రతిమలాడితే నాన్నగా అవునమ్మా నిన్ను బ్రతికిచ్చాడుగా, నాకు కూడా స్వస్థత ఇస్తాడు అని చెప్పేసి మరి నాన్న రోజు వేసుకున్నారు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాం. 3 లక్షలు ఖర్చు అవుద్ది అన్నారు మరి సర్జరీకి. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుని రీతిగా మరి మాకు ఆరోగ్యశ్రీ అలాట్ అయింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మరి లాస్ట్ మంత్ సర్జరీ అయ్యింది నాన్నకి. డాక్టర్లు 50-50 ఛాన్సెస్, బ్లడ్ సర్క్యులేషన్ అయితే పాదం ఉంచుతాం, లేకపోతే పాదం తీసేస్తామన్నారు. మరి సర్జరీకి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థనా శక్తి ఆయిల్ వేసి సర్జరీకి పంపిస్తే మరి అనుకోని రీతిగా దేవుడు గొప్ప కార్యం చేసి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా చేశారు. చాలామందికి అవ్వదు అని 50-50 ఛాన్సెస్ అన్నారు. మరి దేవుడు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి కృప చూపించాడు. దేవుడు సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. అయ్యగారికి వందనాలు, ఏసైకి వందనాలు. బాబుకి స్టాండింగ్ తీస్తే బాగా గడ్డ ఉందని చెప్పారు. మళ్ళీ సరేలని డెలివరీకి అని తీసుకెళ్ళాం గవర్నమెంట్ ఆసుపత్రికి. కంకిపాడు తీసుకెళ్ళాం నైట్ పూట. తీసుకెళ్తే మళ్ళీ ఇక్కడ అవదమ్మా, పాపకి గడ్డ ఉంది, ఇక్కడ చేయలేము, గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళండి అన్నారు. అంటే సరేనని గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకొచ్చినాక ఇండిషన్లు అవి చేసి తెల్లారి 1 గంటకి డెలివరీ ఇచ్చారు. ఆపరేషన్ చేశారు బాబుకి. చేసి మళ్ళీ అన్నారు బాబుకి గడ్డ ఉంది కదా, చిన్న ఆపరేషన్ చేయాలా వద్దా అన్నారు. ఏదైతే అది అయిందండి, చేసేయండి అని ఇంకా అట్టాగే కూర్చున్నాం ఆసుపత్రిలో.
కూర్చుంటే దేవుడా యేసయ్య ఇసాకయ్య గారు బాబు సవ్యంగా ఏమీ లేకుండా పుడితే 10,000 రూపాయలు కానుకిచ్చుకుంటాము, స్పాన్సర్ చేసుకుంటాము అనుకున్నాం. అలాగే స్పాన్సర్ చేశాను అయ్యగారికి. ఇప్పుడే ఏమీ లేదు, శుభ్రంగా పుట్టాడు. మళ్ళీ ఇంకో సాక్ష్యం, పాపకి 3వ నెల వచ్చినాక మళ్ళీ కుట్లు చీమ పడితే మళ్ళీ ఆసుపత్రికి వెళ్తే మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. దేవుడా ఏంటయ్యా ఇలాగైంది బిడ్డకు అనుకొని మళ్ళీ దేవుడికి ప్రార్థన చేసుకున్నాక మళ్ళీ బయటికి వెళ్ళినాక మందులు వాడాము. ఆపరేషన్ లేకుండా శుభ్రంగా మందుల మీదే తగ్గిపోయింది. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. నా చిన్న సాక్ష్యం ఇంకోటి, నాకు పింఛన్ వచ్చేది 5 సంవత్సరాల నుంచి. మళ్ళీ మొన్న అన్నారు మళ్ళీ నీ పేరు లేదు అన్నారు. అప్పుడు నేను మళ్ళీ ప్రార్థన చేసుకున్నా, మళ్ళీ నా పింఛన్ నాకు ఇచ్చారు. ఇసాకయ్య గారికి నా వందనాలు, యేసయ్యకి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 17 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 18 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 19 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప.